శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాల్ని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. ఇక మేషరాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడాను ఒక అద్భుతమైనటువంటి వారంగా మీరు చూడొచ్చు. కాస్త ఖర్చులు మాత్రం నియంత్రణలో ఉండాలి. ఈ యొక్క మీకు ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో నియంత్రణ అవసరం. ఈ పార్ట్నర్షిప్లో కొంచెం ఇబ్బంది పడకుండా చూసుకోండి. షేర్ మార్కెట్ తొందరపడి నిర్ణయాలు పెట్టి లాస్ అవ్వకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. టీవీ కళాకారులకి అవకాశాల కోసం ఎదురుచూపులు 100% ఫలిస్తాయి. ఒక మంచి సమాచారాన్ని వింటారు. విదేశీయ ఉద్యోగం కోసం కానీ, విదేశీయ వీసాల కోసం ఉన్నటువంటి మంచి అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కోర్టు వ్యవహారాలన్నీ కూడా కాస్త ఆలస్యంగా కనబడుతున్నాయి. ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ పెద్దలతో కూర్చొని మాట్లాడి అన్ని చక్కగా చేసుకోండి. మిశ్రమంగా కనబడ్డా కూడా లక్కీ నంబర్ 9, లక్కీ కలర్ ఎరుపు, లక్కీ దిక్కు వచ్చేసి మీకు తూర్పు దిక్కు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారు లేదా నరసింహస్వామి వారి క్షేత్రానికి ఎక్కడికైనా వెళ్ళి చక్కగా ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. కందిపప్పు కానీ, కందులు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి పేదవాళ్ళకి, లేదా ఒక దేవాలయానికి అందించండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. ఇక వృషభ రాశి వారికి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి, విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థికంగా అనుకోని ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బంధువులతో కలహాలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల గొంతు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు కాస్త బాగా కనబడుతున్నాయి. వ్యాపారంలో పాత బకాయిలన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టార్లో టీమ్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్లో ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది. కోర్టు వ్యవహారంలో కాస్త సహనం, ముందంజ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో చిన్న చిన్న లాభాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి మంచి దిగుబడి ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగాని కోసం దరఖాస్తు కానీ, చదువు కోసం దరఖాస్తు కానీ మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ లక్కీ నంబర్ 6, లక్కీ కలర్ మీకు అదృష్టపు రంగు తెలుపు, దక్షిణ దిక్కు మీకు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. కనకదుర్గ అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. అమ్మవారి ప్రార్థన చేయండి. చండీ హోమాన్ని కానీ ఇలాంటిది ఏమైనా చేయండి. బియ్యం ఏదైనా ఒక దేవాలయానికి దానం ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా
ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. మిథున రాశి మిత్రులారా, ఈ యొక్క వారమంతా కూడా సూర్య సంచారం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకి ఇంటర్వ్యూలో బాగా మెరుగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క డెట్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి, ఆ ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయి అద్భుతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య, సోదరులు, అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యంలో నిద్ర లేని తనంలో వల్ల కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరమని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వారమంతా కూడా ప్రేమికులకి కొత్త పరిచయాలు, కొత్త మనుషుల వల్ల స్పర్ధలు పెరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి అపార్థాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ కాస్త ఓపిక పట్టండి. తప్పకుండా మేలు జరుగుతుంది. షేర్ మార్కెట్ బాగా నిపుణుల యొక్క సలహా తీసుకోండి. ఏదో ఎవరో మెసేజ్ ఇచ్చారు దాని ప్రకారం వెళ్ళిపోతామంటే కుదరదు. ఇంకా సినిమా కళాకారులు, టీవీ కళాకారులకి మంచి సృజనాత్మకమైనటువంటి గుర్తింపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకి వీసా ఇబ్బందులన్నీ కూడా కొంచెం కొంచెం మెరుగుపడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారంలో డాక్యుమెంట్స్ అంతా కూడా ఒక్కసారికి 2 సారి బాగా చదివి సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం వచ్చేసి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఏదైనా దేవాలయానికి వెళ్ళి అద్భుతమైనటువంటి ప్రదక్షిణం చేయండి. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, దిక్కు ఉత్తరం. దేవాలయం వచ్చి ఒక వెంకటేశ్వర స్వామికి, రామాలయానికి ఎక్కడికో వెళ్ళండి. మీరు చేయవలసినటువంటి దానం ఈ వారం పెసరపప్పు వీలుంటే దానం చేయండి. పేదవాళ్ళకి కానీ, లేదా ఒక దేవాలయానికి కానీ, ఎవరికొకరికి పెసరపప్పు మీ చేతితో దానం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. కర్కాటక రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా చాలా చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే గురు భగవానుడు మీ ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. గురుబలం వల్ల గౌరవం పెరుగుతుంది. సమాజంలో స్థిరాస్తులు కొంటారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికంగా మెరుగుంటుంది. మహిళలకి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పొదుపులు పెరుగుతాయి. పాత బాకీలన్నీ తొలగే అవకాశాలు అద్భుతంగా ఉంది. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో ఎప్పటినుంచో ఓల్డ్ స్టాక్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ క్లియరెన్స్ అయిపోతుంది. కొత్త ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వ్యాపారానికి ఆలోచన పెడతాయి. ప్రేమికులకి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో కలిసి అందరూ ఒక విహారయాత్ర వెళ్ళడం, ఒక దేవాలయానికి వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ బ్యూటిఫుల్గా ఉందని కూడా చెప్పచ్చు. లాంగ్ టర్మ్కి, నాట్ షార్ట్ టర్మ్, ఇంట్రాడే, ఫ్యూచర్స్ వీటి వల్ల కాదు, లాంగ్ టర్మ్ వల్ల బాగుంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు కదా, విదేశాలకి, విదేశీయ చదువులకి గెట్ రెడీ. మీ వీసా అంతా కూడా శాంక్షన్ అయిపోయి మీరు బయలుదేరబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాల్లో కాస్త ఓపిక, కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా గెలుస్తారు. కుటుంబ సభ్యులు అద్భుతంగా ఉంటారు. ఇంకా వ్యాపారము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పాన్షన్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి సహోద్యోగుల సహకారం అద్భుతంగా కనబడుతుంది. మరి ఈ వారం అంతా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే, శివుడికి సోమవారం నాడు ఒక రుద్రాభిషేకం చేయించండి. లక్కీ నంబర్ 2, సిల్వర్ కలర్, వెండి కలర్ లాంటిది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిది. అవకాశం ఉంటే పక్కన ఉంటే మల్లికార్జున దేవాలయం, శ్రీశైలానికో, అయితే వేములవాడకో, శ్రీకాళహస్తికో, ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి మహాక్షేత్రాన్ని దర్శనం చేసుకొని రండి. అన్ని రకాలుగా జరుగుతుంది. పాలు, పెరుగు, చక్కెర ఇలాంటివి దానం ఇవ్వండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు,
మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలి అని అనుకుంటున్నాము అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. సింహరాశి మిత్రులారా, ఉద్యోగంలో మీకు రహస్య శత్రువులు స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది. కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నప్పుడు ఇలా ఉంటది. కాస్త వ్యాపారంలో పాత బాకీలు వసూలు చేయడంలో మాట పట్టింపులు వచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులకి కష్టానికి ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా ఆ ఖర్చులు బాగా పెరిగే శుభ ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు, ఇంట్లో వివాహం కానీ, సంతానానికి సంబంధించిన ఖర్చులు కూడా పెరిగే అవకాశం బాగా కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి నాయకత్వ అవకాశాలు ఉన్నాయి. ఆదాయం చిన్న చిన్నగా మెరుగుపడుతుందని కూడా చెప్పచ్చు. వ్యాపార విస్తరణలో కొంచెం ఆటంకాలు కనబడుతుంటాయి. పర్మిషన్స్ అవన్నీ కూడా జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారం ప్రతికూలంగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ఒక చిన్న శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ కాస్త జాగ్రత్త. పరిమితమైనటువంటి పెట్టుబడి పెట్టండి. వ్యవసాయదారులకు బాగుంది. కళాకారులకి మీ యొక్క ప్రతిష్ట కాస్త భంగపడే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. విదేశీయ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కాస్త పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు లేదా గోల్డ్ రంగు అని కూడా చెప్పచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది. చక్కటి సూర్య భగవానుని ప్రార్థన చేయండి ఆరోగ్యం కోసం. ప్రతిరోజు ఒక రాగి చెంబు తీసుకొని 7 సార్లు అర్ఘ్యం మొదలండి, 8వ సారి మీ పైన చల్లుకోండి. స్నానం చేసిన తర్వాత పొద్దున మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. గోధుమలు లేదా గోధుమ పిండి ఇలాంటివి దానం ఇయ్యండి. పేదవాళ్ళకి నెయ్యి కూడా దానం ఇయ్యండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలి అని అనుకుంటున్నాము అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. కన్యా రాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఉద్యోగస్తులకి ముందు మొదలు పెడితే టీమ్ లీడర్స్ బాధ్యతలు పెరుగుతుంది. మీకు మంచి క్లయింట్స్ కూడా దొరుకుతారు. ప్రైవేట్ రంగంలో, సాఫ్ట్వేర్, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకందరికీ కూడాను. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రెషర్స్ పెరిగే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు, కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎన్నడూ నుంచి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులంతా కూడా కాస్త ఉపశమనం పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక మిశ్రమమైనటువంటి వారంగా కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్‌లో పరిమితమైనటువంటి పెట్టుబడి అవశ్యం. వ్యవసాయదారులకు బాగుంటుంది. కళాకారులకి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగం లేదా చదువుకి సానుకూలమైనటువంటి సమాచారం వినే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి. విద్యార్థులకి పోటీ పరీక్షలో పురోగతి కనబడుతుంది. ప్రేమికులకి అనుకూలమైనటువంటి సమయం. కుటుంబ సభ్యులకి ఆనందకరమైనటువంటి ఒక శుభవార్త వింటారు. ఆదాయం మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశాలు ఈ వారం ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ వారం అంతా కూడాను అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ కలర్ మీకు కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిది. పెసళ్ళు దానం ఇయ్యండి. పెసళ్ళు దానం ఇయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలి అని అనుకుంటున్నాము అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. తులారాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను మీకు ఎలా ఉంది అనంటే,
ఫస్ట్ కుటుంబ సభ్యుల గురించి తీసుకుంటాం. అనుబంధం బలపడుతుంది. కాస్త శని భగవానుడి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అనుబంధం చాలా బలపడుతుంది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ప్రెషర్స్ కూడా ఉండే అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలో ప్రమోషన్స్ ఉన్నాయి. చాలా మందికి మాకు లే ఆఫ్ అయిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి గురువుగారు. మేము ఏమి చెయ్యాలి అని అంటున్నారు కదా! అన్నిటిని మర్చిపోండి. అద్భుతమైనటువంటి కొత్త అవకాశాలొస్తున్నాయి. లాభదాయకమైనటువంటి వారం వ్యాపారస్తులకి ఈ వారం అని కూడా చెప్పొచ్చు. సర్వీస్ సెక్టర్ క్లయింట్ మద్దతు బాగా దొరుకుతుందని కూడా చెప్పొచ్చు. మధ్యవర్తిత్వం ప్రయోజనంగా ఉంటుంది కోర్టు వ్యవహారంలో. రియల్ ఎస్టేట్ కొనుగోలు యొక్క డిస్కషన్ జరుగుతాయి. బిజినెస్ క్లోజ్ అవుతుందని చెప్పలేను కానీ డిస్కషన్ జరుగుతుంది. కొత్త ప్రాజెక్టులో సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి. అది టీవీ లేదా సినిమా రంగం వారికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. లక్కీ నంబర్ 6 అదృష్ట సంఖ్య. అదృష్ట కలర్ వచ్చేసి మీకు ఊదా మరియు నారంజి కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలాన్ని కలిగించి తీసుకొచ్చి పెడుతుంది. మీరు ఏం చేయాలంటే చక్కెర, నెయ్యి, పాలు, పెరుగు ఇలాంటి వస్తువులు దానంగా పేదవాళ్ళకి కానీ ఒక దేవాలయానికి కానీ ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు. నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వారం కూడా మీరు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటారు. మంచి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. విదేశాల్లో ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం కోసం కష్టపడుతున్నానండి. నాకు చదువు అయిపోయి 2 ఏళ్లుగా నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. నాకు ఉద్యోగాలు కనబడట్లేదండి. లేదా నా ఉద్యోగం లే ఆఫ్ అయి నేను ఇంట్లో ఉన్నానండి. గురుగారు మీరేమో చాలా బాగుంది అంటున్నారు. మాకు ఎప్పుడు వస్తుంది? గెట్ రెడీ. మీ ఆఫర్ లెటర్స్ మీ పక్కనే ఉంది. మీ ప్రయత్నం చేయండి. మీకోసమే ఉంది. విదేశాల వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. నేను చెప్పట్లేదు. అన్ని గ్రహాలు పంచగ్రహ కూటమిగా మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాయి. గెట్ రెడీ ఉండండి వృశ్చిక రాశి మిత్రులారా. మీ కోపమే మీ శత్రువు. ఆ కోపాన్ని తగ్గించండి. అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. దిస్ ఇస్ ద రైట్ టైం. అద్భుతంగా ఉంటారు. విద్యార్థులకు మంచి మంచి చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త బ్లడ్ ప్రెషర్ రావడం, షుగర్ రావడం ఇలాంటిది కొంచెం ఇబ్బందులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. దీన్ని కాస్త మీరు ఓవర్కమ్ చెయ్యక తప్పదు. ఇక్కడ వ్యాపారంలో పార్ట్నర్షిప్లో కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. అది కొంచెం కూర్చొని మాట్లాడుకోండి. టైం బాగున్నప్పుడు మంచిది కదా. కోర్టు వ్యవహారంలో విజయం. రియల్ ఎస్టేట్ త్వరపడొద్దు. పెట్టుబడి పెట్టారు కదా, వెయిట్ చేయండి. లేదా వెయిట్ ఫర్ ద డిస్కషన్. అన్నీ చక్కగా జరుగుతుంది అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో హై రిస్క్ తీసుకోకండి. వాల్యూమ్గా ప్లే చేయండి. బాగా ఉంటుంది. వ్యవసాయదారులకి వాతావరణంపై దృష్టి పెట్టి అద్భుతమైనటువంటి పంటలు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా వాళ్ళకి, కళాకారులకి, టీవీ వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీడియా రంగం, అది పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింటింగ్ కానీ, అన్ని రంగం వారికి, వృశ్చిక రాశి వారికి యోగ కాలం అని కూడా చెప్పచ్చు అని కూడా బ్రహ్మాండంగా చెప్పచ్చు. ఇంకా ప్రేమికుల మధ్య భావోద్వేగం పెరుగుతుంది. జాగ్రత్త. ఓవరాల్ అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 9. మరూన్ రంగు లేదా ముదురు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. పండ్లు ఉంటాయి చూసారా, పండ్లు అంతా కూడాను ఆకుకూరలు కానీ పేదవాళ్ళకి, ఆవులకి, దేవాలయాలకి సమర్పించండి. మీ వంతుగా అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, ఇది మీ వారం. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా
ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. ధనుసు రాశి వారికి ఈ వారమంతా కూడా అర్ధాష్టమ శని ఉన్నప్పుడు గురు భగవానుడు కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఫలితం వస్తుంది ఉద్యోగస్తులకి. బాగా ప్రెషర్ పై అధికారుల నుంచి స్ట్రెస్ బాగా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకందరికీ కూడా అన్ని రంగాల వారికి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో దిగకండి. అది మీ ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఆర్థికంగా, వ్యాపారంగా మధ్యస్థంగా ఉంది. ఈ వారం యావరేజ్‌గా ఉండండి. ఓ గొప్పలేం జరగదు. నష్టపోరు. జాగ్రత్తగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం చాలా ముఖ్యం. కాస్త నోరు జారుతున్నారు కుటుంబ సభ్యుల మధ్య. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యంతో, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటికీ ఇదొక అనుకూలమైనటువంటి సమయం బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా సినిమా, టీవీ రంగం వారికి కొత్త ప్రయత్నాలు ఏది కూడా కలిసి వచ్చే అవకాశాలైతే కనబడతలేదు. ఉద్యోగంలో, విదేశీల్లో ఉన్నటువంటి వారికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ధనుసు రాశి వాళ్ళు. ఇంకా కాస్త ఓపిక పట్టండి. అన్నీ మంచి జరుగుతుంది. తప్పకుండా మీకు మేలు జరిగే తీరుతుందని కూడా చెప్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు కాస్త ప్రతికూలంగా కనబడే అవకాశాలు కనబడుతుంది. ఏంటి మా ధనుసు రాశి వారి యొక్క తలరాత ఇంతేనా అని మీకొక అపనమ్మకం ఉంటుంది. రానున్న రోజులంతా కూడా మీకే అద్భుతాన్ని కలిగిస్తుంది. కాస్త ఓపిక 100% మీకు అవసరం అని కూడా నేను చెప్పొచ్చు మీకంతా కూడాను. షేర్ మార్కెట్ వర్స్ట్‌గా కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉంటే మంచిది. పసుపు రంగు మీకు చాలా కలిసొస్తుంది. ఈశాన్య దిక్కు బాగా ఉంటుంది. 3 అనే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య. శనగలు ఉంటుంది చూసారా? ఆ శనగలు దానం ఇవ్వండి. సుండలు తయారు చేసి పేదవాళ్ళకి కడుపు నిండా తినిపించి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్‌ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. మకర రాశి మిత్రులారా అద్భుతమైనటువంటి వారం. ఎందుకంటే గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగించబోతున్నాడు. ఉద్యోగంలో సహచరుల యొక్క సహకారం దొరుకుతుంది. విదేశీయ ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకందరికీ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. లేదా కొత్త అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రయత్నం చేయండి. మంచి మంచి అవకాశాలను కూడా మనం చెప్పొచ్చు. తర్వాత సాఫ్ట్‌వేర్‌లో విదేశాలలో కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ మళ్ళీ ఓపెనింగ్స్ స్టార్ట్ చేస్తున్నాయి. చెక్ చేసుకోండి. మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా వ్యాపారం చేస్తున్నటువంటి వారు అది దేశీయ, స్వదేశీయ, విదేశీయ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాల నుంచి మెరుగైన ఫలితంలోకి ఎదుగుతున్నారు. ఇంకా మోకాలకు సంబంధించినటువంటి ఒక చిన్న శస్త్రచికిత్స లేదా మోకాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బాగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా పార్ట్నర్‌షిప్ వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. సర్వీస్ సెక్టార్‌లో క్రమశిక్షణ వస్తుంది. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు బాగా పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. ప్రేమ, నమ్మకం, ప్రేమికుల మధ్య నమ్మకం ముఖ్యం అనేది చాలా ముఖ్యం కూడా చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాలు కాస్త ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమం. షేర్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా మందికి చెప్పొచ్చు. మీ యొక్క కృషికి మంచి ఫలితం ఉంటుంది కళాకారులకి అని కూడా గట్టిగా చెప్పొచ్చు. అది టీవీ లేదా దేంట్లో ఉన్నటువంటి సినిమా వాళ్ళకి మంచి అవకాశాలున్నాయి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుందండి. విదేశీయంలో ఉద్యోగం చేసే వాళ్ళకి నెమ్మదిగా పురోగతి పొందే అవకాశాలు అద్భుతమైనటువంటి కనబడుతున్నాయి. మీకు
అదృష్ట సంఖ్య 8, రంగు నీలం రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. దక్షిణ దిక్కు ప్రయాణాలు బాగా ఉంటుంది. నల్ల నువ్వులు గాని, లేదా నువ్వుల నూనె దానం ఇయ్యండి దేవాలయాలకి. మీకు అన్ని రకాలుగా కలిసొస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్‌ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాము అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. ఇంకా కుంభరాశి మిత్రులారా, ఈ వారమంతా కూడా మీకు ఎలా ఉంటుందంటే, ఏలనాటి శని యొక్క పాద శని స్థితిలో ఉన్నారు మీరు. ఉద్యోగంలో క్రియేటివ్ రంగం వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ సెక్టార్‌లో ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్త. మీరు కోరుకున్న ప్రమోషన్సో లేదా ట్రాన్స్‌ఫర్సో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. పై అధికారుల నుంచి ప్రెషర్స్ కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా వ్యాపారస్తులకి ఆన్‌లైన్ వ్యాపారాలు చాలా కలిసొచ్చాయి. ఈ కామర్స్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా వ్యాపారాలు కలిసొచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా అనుకోని లాభాలు కొంచెం కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య కొంచెం ఘర్షణ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి బాగుంటుంది. సినిమా, టీవీ రంగం వాళ్ళకి, కళాకారులకి కృషికి గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా విదేశీయ యానం, విదేశీయ వీసా, విదేశీయ ఉద్యోగం వీటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త పోస్ట్‌పోన్. కోర్టు వ్యవహారంలో కాస్త ఇబ్బందులు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసినటువంటి ఒక సమయం అండి ఇది మాత్రము. ఇది మీకు టెక్నికల్ విద్యలో కొంచెం బాగా చదవాలి అని కూడా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. మీకు ఓవరాల్ ఈ వారమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. లక్కీ నంబర్ 8 అని కూడా చెప్పొచ్చు. ఊదా రంగు మీకు చాలా కలిసొస్తుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం మంచిది. బట్టలు బ్లాక్ కలర్ క్లాత్స్ లేదా చిన్న పిల్లలకి యూనిఫార్మ్స్, బుక్స్, పెన్సిల్స్ ఇలాంటివి దానమియ్యండి. అన్ని రకాలుగా మీరు మేలు పొందుతారు. కుంభరాశి మిత్రులారా, ఆలోచనను పదును చేసి ముందుకు వెళ్ళే వారం ఈ వారం. జాగ్రత్త. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్‌ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాము అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. మీనరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉండబోతుందంటే, గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. శని జన్మంలో ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శని ప్రభావంతో క్రమశిక్షణ అనేది నేర్పిస్తూ ఉంటాడు. నిదానంగా, స్థిరంగా ఎదుగుతారు వ్యాపారంలో. పార్ట్నర్‌షిప్ దగ్గర గొడవలు లేకుండా చూసుకోండి. విద్యార్థులకి అధిక శ్రమ ఉండే అవకాశాలున్నాయి. ఆర్థికంగా మీ ఖర్చుల్ని నియంత్రించాలి. ఏది ఖర్చు పెట్టాలో అది మాత్రమే ఖర్చు పెట్టండి. ఎందుకంటే లిక్విడిటీని పోగొట్టుకోకండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరుగుతుంది. ఒక శస్త్రచికిత్స కూడా కనబడుతుంది ఆరోగ్యపరంగా. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఇది. మానసిక ప్రశాంతత లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకపోవడమే మంచిదని కూడా చెప్పొచ్చు. ఇంకా కొత్త ఒప్పందాలు వ్యాపారంలో వేసేటప్పుడు ఒకసారికి 2 సారి డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేయండి. కోర్టు వ్యవహారాలు చాలా చాలా కాంప్రమైజ్ అయితే మంచిదండి. తెంచేసుకోండి కాంప్రమైజ్. దీన్ని లాంగ్ టర్మ్ లాగకండి. ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ వారం మీకొచ్చేసి లక్కీ నంబర్ అని చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు ఆకుపచ్చ కలర్ అని కూడా చెప్పొచ్చు. ఈశాన్య దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ గురు భగవానుని ప్రార్థన చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని, శంకరులని ఎవరుంటే ఆ గురువులందరినీ కూడా ప్రార్థన చేసుకుంటూ గొప్ప స్థితికి వెళ్ళండి. మీరు చేయవలసినదల్లా కూడాను ఈ వారమంతా కూడా మీరు చేయవలసినటువంటి ఒక దానం
పసుపు వస్త్రాలు లేదా పసుపు రిలేటెడ్‌గా లేదా మొక్కజొన్నలు అలాంటి లేదా పసుపు రంగు కూరగాయలు ఇలాంటివి ఏవి ఉంటాయో పసుపు రిలేటెడ్‌గా ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా దేవాలయాలకు, పేదవాళ్ళకు అందరికీ కూడా దానమియ్యండి. ఓవరాల్ ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. కాస్మెటిక్స్ అంతా యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మీకు స్కిన్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలున్నాయి. ఆ స్కిన్ ద్వారా కూడా మీకు సర్జరీ అయ్యే అవకాశాలుంటాయి. జాగ్రత్త ఓవరాల్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి రేవతి నక్షత్రం, మీనరాశి. పర్టిక్యులర్‌గా మీనరాశికి 2 రాశుల్లో కూడా రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్‌ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్‌కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాము అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది. ఇంత పెద్దది కాదు. మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 గాని, 8 గాని మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు.